ఓం నమో వెంకటేశాయ. జూన్ 19, 2025 ఈరోజు ఎస్ఎస్టీ మరియు డిటి టోకన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఈరోజు ఎస్ఎస్టీ టోకన్స్ టోటల్గా 13,000 టోకన్లు రిలీజ్ చేశారు రేపటి దర్శనం కోసం. అలానే ఈరోజు టోకన్స్ అనేటివి మధ్యాహ్నం 3:30 రిలీజ్ చేశారు. ఎస్ఎస్టీ టోకన్స్ దర్శనం టైమింగ్ స్లాట్స్ మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. డిడి టోకన్స్ కూడా సేమ్ టైమింగ్కే రిలీజ్ చేశారండి. ఇవి దివ్యదర్శనం టోకన్స్. ఈ దివ్యదర్శనం టోకన్స్ మొత్తం 3,000 టోకన్స్ రిలీజ్ చేశారు రేపటి దర్శనం కోసం. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారండి. మీరు టోకన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి క్యూ లైన్లోకి. మీరు మధ్యాహ్నం 2 గంటల నుంచే క్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మీరు క్యూ లైన్లో ఉండండి. మీకు తొందరగా అనేది టోకన్ దొరుకుతుంది. ఈ లోపల త్వరగా అయిపోతుంది అండి. 6 గంటలకి 6:30కే అయిపోతున్నాయి టోకన్స్ అనేటివి. మీ ఆధార్ కార్డ్ ఒరిజినల్ లేదా జిరాక్స్ కాపీ ఏదైనా పర్లేదు. అందులో మీ నంబర్ అండ్ ఫోటో క్లారిటీగా ఉండాలి. మీ ఫోటో స్కాన్ చేసుకున్నాక మీకు టోకన్ అనేది ఇష్యూ చేస్తారు. ఆ టోకన్లోనే మీకు దర్శనం టైమింగ్ మరియు దర్శనం యొక్క అడ్రస్ టోటల్గా అందులోనే మెన్షన్ చేసి ఉంటుంది. ఆ టోకన్ అనేది 24 అవర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ రోజు ఎప్పుడైనా వెళ్ళొచ్చు మీరు. మళ్ళీ టోకన్స్ అనేది 3 ప్లేసెస్లో ఇష్యూ చేస్తారు. 1 భూదేవి కాంప్లెక్స్, 2 శ్రీనివాసం, 3 విష్ణు నివాసం. 1 భూదేవి కాంప్లెక్స్లో అయితే డిడి మరియు ఎస్ఎస్టీ టోకన్స్ 2 ఇష్యూ చేస్తారండి. ఇది భూదేవి కాంప్లెక్స్ అయితే అలిపిరి స్టెప్స్ మార్గాన ఉంటుంది. అక్కడ బాలాజీ బస్ స్టాండ్ లోపల భూదేవి కాంప్లెక్స్ అనేది ఉంటుంది. మీరు తెలుసుకొని వెళ్ళండి. శ్రీనివాసం బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుందని. శ్రీనివాసం అండ్ విష్ణు నివాసంలో అయితే ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్లో అయితే డిడి మరియు ఎస్ఎస్టీ టోకన్స్ 2 ఇస్తారండి. కింద వెబ్సైట్ కనిపిస్తుంది కదా, tirumala.org. ఆ వెబ్సైట్లో మీరు స్లాటర్ సర్వదర్శనం టోకెన్స్ అనేది ఎన్ని ఇష్యూ చేస్తున్నారని ఆ కార్నర్లో కనిపిస్తుందండి. ఆ వెబ్సైట్లో ఎన్ని మిగిలి ఉన్నాయనేది కూడా కార్నర్లోనే కనిపిస్తుంది. మీరు చూసుకొని వెళ్ళండి. టోకన్స్ చూడాలనుకుంటే ఈ వెబ్సైట్లో చూడొచ్చు. మళ్ళీ నోటిఫికేషన్స్ యొక్క మీరు టోకన్స్ యొక్క ఏదైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. ఆ నోటిఫికేషన్స్ మీరు చెక్ చేసుకొని మీరు ఏ సేవ బుక్ చేసుకోవాలనుకుంటే ఆ సేవ యొక్క మీరు టోకన్ అనేది బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. నిన్నటి రోజున 80,440 మంది స్వామివారిని దర్శించుకున్నారండి. 33,687 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,47,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి భక్తులు కానుకలు సమర్పించారండి. ఇది నిన్నటి రోజున జరిగిందండి. అలానే దర్శనం టైమింగ్ ఎంత సమయం పడుతుంది అనేది కొండ మీద ఇప్పుడు చూద్దాం. నేరుగా సర్వదర్శనం అంటే టోకన్ లేకుండా వెళ్ళే వాళ్ళకి మాత్రం సుమారుగా 20 గంటల సమయం పడుతుంది. ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పడుతుందండి. డిటి టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకు కూడా 4 నుండి 6 గంటల సమయం పడుతుందండి. ఎస్ఎస్టీ మరియు డిటి టోకన్ సేమ్ అదే టైమింగే ఉంటుంది. ఇంచుమించు 1 గంట అటో ఇటో తేడా అంతే తప్ప. డిటి టోకన్ అయితే మీరు శ్రీవారి మెట్టు ఎక్కి వెళ్ళి అక్కడ 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేసుకున్న డిటి టోకన్ అనేది వ్యాలిడ్ అవుతుందండి. మీరు ముందు తెలుసుకొని వెళ్ళండి. మళ్ళీ 300 రూపాయల దర్శనం టైమింగ్ అయితే సుమారుగా 3 నుండి 4 గంటల సమయం పడుతుందండి. మీరు ఏ స్టెప్స్ మార్గాన్ని అయితే ఏ టోకన్స్ ఇవ్వడం లేదు. అలిపిరి స్టెప్స్ మార్గాన్ని కూడా ఇవ్వడం లేదు. శ్రీవారి మెట్టు మార్గాన్ని కూడా ఇవ్వడం లేదు. మీరు తెలుసుకొని రావాలి. అలిపిరి మెట్టు మార్గాన్ని ఇస్తారనుకొని మీరు డిటి టోకన్ తీసుకొని అలిపిరి మెట్టు మార్గాన్ని ఎక్కితే అది టోకన్ అనేది చెల్లదండి. మళ్ళీ కావాలని మీరు ఈ సర్వదర్శనానికి వెళ్ళాల్సి వస్తుంది. అది ఒకరోజు మొత్తం టైమింగ్ అంతా కేటాయించుకోవాలి. అది వేస్ట్ అయిపోతుంది. మీరు డిడి టోకన్ తీసుకొని శ్రీవారి మెట్టు ఎక్కి అక్కడ మాత్రమే డిడి టోకన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఇంకెక్కడ వ్యాలిడ్ అవ్వదండి. మళ్ళీ అలిపిరి స్టెప్స్ టైమింగ్స్ అయితే మార్నింగ్ ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అలో చేస్తారు. శ్రీవారి మెట్టు మార్గాన అయితే ఉదయం 5:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అలో చేస్తారండి. మీరు మధ్యాహ్నం 12 గంటల వరకు 2 గంటల వరకు సేఫ్గా పోవచ్చండి. మధ్యాహ్నం తర్వాత చిరుతపులలు ఈ లోపల ఎక్కువ రావడం జరుగుతున్నాయి. అప్పుడు 100 మంది 200 మంది గుంపుగా పంపిస్తున్నారండి మధ్యాహ్నం అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అందరికీ ధన్యవాదాలు.